ఓకే రాఘవేంద్రరావు గారు మీరు జస్ట్ అక్కడ పుల్ చేస్తే ఎస్ యా పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. అండ్ ఫస్ట్ మీడియా ముందుకు వచ్చింది మోషన్ పోస్టర్ ఫనీ చిత్రానికి సంబంధించి. అండ్ ఎస్ అక్కడ బ్యూటిఫుల్ క్యాథరిన్తో పాటు ఒక స్నేక్ కూడా కనిపిస్తుంది. ఈ చిత్రం ఈ పాము చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. పాము పగ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అది ఎలా క్యాప్చర్ చేశారు అనేది మనం ఈ చిత్రం ద్వారా చూడబోతున్నాం అతి తొందరలో. సో ఎస్ ఒకసారి దీంతో పిక్చర్ అండ్ దాని తర్వాత దీన్ని కాస్త పక్కకు పెట్టేస్తే మనము స్పీచెస్లోకి వెళ్ళిపోదామండి. డన్ అయిపోతే చెప్పండి. అయిపోయిందా? ఓకే ఒక నిమిషం కిరణ్ దాన్ని కొంచెం సైడ్ తీసుకుంటే. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా రాఘవేంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ టీంకి ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అందరూ? నా దగ్గర పనిచేయకపోయిన ఆదిత్య నా ప్రియ శిష్యుడు కింద లెక్క. ఈ సినిమా ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఇక్కడ పగలు ఉంటాడు, తర్వాత అమెరికాలో రాత్రి ఉంటాడు. అంటే మన రాత్రి అక్కడ ఉంటాడు. చైనాలో ఒక టైంలో ఉంటాడు, కొరియాలో ఒక టైంలో ఉంటాడు. ఇన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు, అన్ని చోట్ల సినిమా చూసేటట్టు అన్ని భాషల్లో తీశాడు. అంతేనా? కనుక మనం ఏదో అనుకుంటా ప్యాన్ ఇండియా టోటల్గా గ్లోబునే తిప్పేద్దామని చూస్తున్నాడు. సరే, ఈ అమ్మాయి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఎమ్మెల్యే. ఇప్పుడు పాముతో ఏ మాట ఆడిందో, హేమంత్ మహేష్తో ఏం డ్యాన్స్ చేసిందో, కొరియాలో చేసిందో, చైనాలో చేసిందో, పాటలు పాడతా డ్యూట్ ఉంటుంది కదా. మరి కొరియాలో ఉంటుందా, అమెరికన్ భాషలో ఉంటుందా, చైనా భాషలో ఉంటుందా? నువ్వే చెప్పాలమ్మా చూసి. నువ్వు కూడా 2-3 కొరియా భాషలో చైనా కొంచెం నేర్చుకున్నావా? సో చాలా హార్డ్ వర్కరు ఆదిత్య. అండ్ ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి తీయాలని ఆలోచిస్తాడు. ఏ తరం యంగ్ పీపుల్ అని కాదు, లేకపోతే వీళ్ళని కాదు, ఎవరితోనైనా తీయగలడు. అలా ఫస్ట్ టైం వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారు. ఆవిడ మ్యూజిక్ ఇంట్రెస్ట్, ఆవిడతోనే మ్యూజిక్ కూడా చేపించాడు. న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనకు వచ్చాడు, న్యూ హీరో మనకు వచ్చాడు. అమెరికాలో సినిమా ఎవరైనా తీయాలనుకుంటే హీరో రెడీగా ఉన్నాడు. సో ఈ సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలి. ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటే కొంచెం సరదాగా ఉంటుంది. ఈ మధ్య చాలా కాలం ప్రయాణం చేసాం. ఒక నా సౌందర్యలహరిలో నాకు ఇష్టం లేకపోయినా కూడా ఒక మాట అన్నాడు, కానీ మీరు రాజ్ కపూర్ కన్నా గొప్పవాళ్ళండి అన్నాడు. నేను అన్నా ఇంపాసిబుల్, అట్లా చెప్పొద్దు, మహానుభావుడు అన్నా. కాదండి, మరి ఆయన అన్ని తీసినా కూడా ఆయన అన్నమయ్య తీయలేదు కదా అన్నాడు. సో దానికి యాక్సెప్ట్ చేశాను. అంటే ఉంటే ఆయన కూడా తీసేవాడే. అంటే నా ఫేవరెట్, నా ఫస్ట్ షీల్డ్ రాజ్ కపూర్ గారితో తీసుకున్నాను. అడవి రాముడు 200 డేస్ షీల్డ్ నా రూమ్లో ఎప్పుడు ఉంటుంది. ఆయన అంటే నాకు పిచ్చి. ఆయన సాంగ్స్ అన్నా, ఆయన హీరోయిన్ చూపించేదాం. వీళ్ళందరూ కూడా రాజ్ కపూర్ ఉన్నప్పుడు ఉంటే. సో ఆల్ ది బెస్ట్ ఆదిత్య. అండ్ అమ్మ, మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఆల్ ది బెస్ట్. డైలాగ్స్ రాసిన కాశీ అండ్ ఎవ్రీబడి, పద్మనాభరెడ్డి గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ పామును కూడా తీసుకురాపారా అని అడిగాను నేను. సార్ ఆ పాముని తీసుకోవడానికి 11 సార్లు ఎన్నిసార్లు ఆడిషన్ చేసి దాన్ని తీసుకున్నారండి సార్. పాముకు కూడా ఆడిషన్ పెట్టారు సార్ ఆదిత్య గారు. అది ఎలా జరిగింది అనేది మనకి బీటీఎస్ రిలీజ్ చేస్తే తెలుస్తుంది.
బట్ రాఘవేంద్రరావు గారు ఒక చిరు సత్కారం టీం వైపు నుంచి ఇవాళ వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక చిరు సత్కారం తీసుకునండి. సో యా ప్లాంట్, మనీ ప్లాంట్. So yes, the legendary director of Indian film industry. సో అద్భుతమైన కమర్షియల్ బ్లాక్ బాస్టర్స్ ఎన్నో ఆయన అందించడం జరిగింది. అన్నమయ్య లాంటి అద్భుతమైన ఫిలింని మనందరికీ అందించడం జరిగింది. సో ఆ సినిమాల లిస్ట్ చెప్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు కొన్ని నెలల పాటు చెప్తూ ఉండాలి, వారు అందించిన హిట్ల గురించి, వారు అందించిన సినిమాల గురించి చెప్తే. సో మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఫనీ టీం నుంచి రాఘవేంద్రరావు గారికి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్స్. సో మనం ఇంకా దీని తర్వాత మన టీమ్ స్పీచెస్ అనేది మనం వెళ్ళిపోదాం దాంట్లోకి. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ మైక్ తీసుకున్నాండి. ఇంకొకటి పద్మనాభరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ఈ ఫిలిం ప్రెజెంటర్. అందరికీ నమస్కారం. రాఘవేంద్ర గారికి స్పెషల్గా నమస్కారం అండ్ థ్యాంక్స్. మరి మీకు నేను ఎందుకు గుర్తొచ్చా నాకు తెలీదు. బంపర్ ఆఫర్ ఫస్ట్ నాకే ఇచ్చారు. ఓకే ఓకే సినిమా రిలీజ్కి ముందు చాలా రకాల స్టేజెస్లో సినిమా నడుస్తుంది, అది మీ అందరికీ తెలుసు. దాన్ని మనం సినిమా మేకింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం. నేను ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయిన ఏ సినిమాలో దొరకని అనుభూతికరమైన అనుబంధంతో కూడిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో నాకు దొరికింది. అది మీనాక్షి గారి ద్వారాను, ప్లస్ వినాయత్ గారి ద్వారాను, శర్మ గారి ద్వారాను అండ్ పద్మావతి గారు. అంటే పరిచయాలే బలం, జ్ఞాపకాలే అనుభవం అన్నట్టు నాకు ఈ పరిచయాలు నన్ను చాలా సంతోషానికి, సంతృప్తికి కారణమైనాయి. సో సినిమా రిజల్ట్ కన్నా ముందే సంతోషంగా, సంతృప్తిగా, హ్యాపీగా ఈ టీంతో కలిసి పనిచేయడానికి నేను ఫీల్ అయ్యాను. సో అది గొప్ప అనుభవం నాకు ఈ సినిమాతో. అండ్ ఈ టీంతో ఈ సినిమా ఒక మంచి అద్భుతమైన విజయాన్ని అందుకొని అండ్ మరిన్ని ముందు చేయబోయే పనులకి ఆధారం అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎవ్రీబడి. వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియాకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా కో ప్రొడ్యూసర్ శాస్త్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. శాస్త్రి గారు. థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు. సో ఓఎంజీ ప్రొడక్షన్స్కి కో ప్రొడ్యూసర్గా నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో పద్మనాభరెడ్డి గారు అన్నట్లు ఈ ప్రొడక్షన్ మేము డాలస్లో స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ experience and memory. So and we want to do more and we want all your support. Thank you. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సో మీనాక్షి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ అండి. నన్ను ఎక్కడ సెకండ్ పిలుస్తారో అని చాలా టెన్షన్ పడుతున్నాను. ఎగ్జామ్ ఒక రోజు నెక్స్ట్ వాయిదా పెడితే ఎలా అంత ఆనందంగా ఉంటుందో, నా ముందర కో ప్రొడ్యూసర్ గారిని పిలిచేసరికి అంత ఆనందంగా అనిపించింది. లవ్ యూ, థ్యాంక్ యూ. హలో అండి, నాకు స్టేజ్ మీద మాట్లాడడం రాదు. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ టైం. బట్ మా అన్నయ్య సినిమాలు చాలానే చూస్తున్నాను, యన్నాదేశం అన్నయ్య గారని. సో అన్నయ్య సినిమాలు చూడటము, ఆ బెంచీలో అక్కడ కూర్చొని ఆ చైర్లో కూర్చొని చూడటం తెలుసు. పైకి ఎక్కిన తర్వాత ఎంత కష్టంగా ఉంటుందనే విషయం ఇప్పుడే అర్థమైంది, పైకి ఎక్కిన తర్వాత అర్థమైంది. ఈ సినిమా ఓఎంజీ ప్రొడక్షన్స్ అండి, ఆమ్ని మీడియా గ్రూప్ ప్రొడక్షన్స్. మేము ఈ సంస్థ ద్వారా ఇంకా సినిమాలు తీసుకొద్దామని, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెంచర్. మా అన్నయ్య డైరెక్షన్లో చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. దానిలో బెస్ట్ థింగ్ ఏంటంటే పావుతో చేయటం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు మా అన్నయ్యకి ఇద్దరికి పావులన్నా కుక్కలన్నా చాలా భయం అండి, చాలా చాలా భయం మా ఇద్దరికి. అలాంటి వాళ్ళు ఇద్దరం కలిసి మా అన్నయ్య సారథ్యంలో నేను కూడా ఎక్కడ కూర్చున్నా తెలియదు. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ తను ఇందాక చెప్పినట్టు
పావులను ఆడిషన్ చేయడం అండి. ఇప్పటివరకు మనుషులను ఆడిషన్ మా అన్నయ్య చాలా చేశారు, 30 ఏళ్ళ నుంచి చేశాడు. ఫస్ట్ టైం పావులు కూడా చేశారు. కాకపోతే చాలా విచిత్రం ఏంటంటే పావులు కూడా మాటలు వినేసేయండి. రెడీ అనగానే అందరికంటే కెమెరా ముందర సారీ క్యాథరిన్, మా క్యాథరిన్తో పోటీగా పనిచేసేసింది మాకు పావు కూడా. దట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ దాంతోనే గ్లోబల్ మూవీ, చిన్న మూవీ కింద స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సినిమా మొదలుపెట్టిన తర్వాత అది పాన్ ఇండియా దాటి గ్లోబల్కి వెళ్ళిపోయిందనే విషయం మేము రియలైజ్ అయ్యే లోపల పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసిందండి. సో దట్ ఈస్ వాట్ మై బ్రదర్ ఈస్, అవియన్ ఆదిత్య ఈస్, అండ్ పద్మనాభ రెడ్డి గారు, అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, ఆయన సపోర్ట్. హీఈస్ లైక్ హీస్ ఎ లెజెండరీ డైరెక్టర్. మనం కొత్తగా ఆయన గురించి బాలమురళి గారు బాగా పాడతారు, సుశీల్ గారు బాగా పాడతారు అన్నట్టుగా రాఘవేంద్రరావు గారు చాలా బాగా తీస్తారని నేను చెప్పను అలాంటివి, ఎందుకంటే వాళ్ళ గురించి మనకి అన్నీ తెలిసింది, ఓపెన్ బుక్ అది. సో ఆయన మాకు సపోర్ట్ అండ్ ఆయన బ్లెస్ చేసి ఇట్స్ ఆయనది చాలా, అదే మాకు మా సక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచి సూచనగా భావిస్తున్నాను నేను. ఆయన రావటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ మా అందరికీ. అలాగే మా క్యాథరిన్ మనందరూ ఇప్పటి వరకు తన 30 మూవీస్లో క్యాథరిన్ని చూసినది వేరు, ఈ మూవీలో డెఫినెట్గా వేరు. నేషనల్ అవార్డు 100% గ్యారంటీ అని మాకు ఎవ్రీ షాట్, ఎవ్రీ దానిలో సీన్లో కూడా అనిపించేంత బాగా క్యాథరిన్. కోర్స్ క్యాథరిన్ గురించి చెప్పక్కర్లేదు, షీఈస్ సో బ్యూటిఫుల్. అంటే మిగతా ఏ సినిమాల్లో మీరు చూడని అంత అందంగా ఈ సినిమాల్లో క్యాథరిన్ ఉంటుంది చాలా. అలాగే మా మహేష్, థ్యాంక్ యూ మహేష్. మహేష్ ఈస్ వెరీ loving and he's very supportive. He's a part of family. And Kasi garu, Padmanabh Reddy garu, and Padma, my writer Padma. The person first I met, నేను సినిమా ఇండస్ట్రీలో అంటే ఈ సినిమా తీస్తున్నాం అనగానే ఫస్ట్ నేను కలిసిన అమ్మాయి మా పద్మ, మా రైటర్ పద్మ. అండ్ జునైద్ గారు, మా ఎడిటర్, మా లెజెండరీ ఎడిటర్ గారు, ఎస్ మా జునైద్ గారు. వీళ్ళందరితో కలిసి పనిచేయటం కొంచెం టెన్షన్, బట్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు మా అన్నయ్య అండ్ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్స్ టు యూ ఆల్. నేను ఒకవేళ ఇది నా ఫస్ట్దే కాబట్టి నేను ఏం మాట్లాడినా మీరు ఎక్కువగా ఏమి అనుకోకుండా ఓకే ఇవిడిది ఫస్ట్ టైం అని అనేసుకొని మీ అందరి బెస్ట్ విషెస్తో మా సినిమాని బాగా ఆడించాలి. ఇంకా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఇంకా మనం చాలా చాలా ముందు సార్లు కలవాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మీనాక్షి గారు. షీ స్టార్టెడ్ విత్ లైక్ దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ టైం అని, బట్ పర్ఫెక్ట్ స్పీచ్ అండి అది. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ రైటర్ పద్మావతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండి గాంధీ తాత చెట్టు. థ్యాంక్ యూ. హలో, హాయ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను ఫస్ట్ ఈ సినిమా కంటే ముందు సార్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ సార్ని నాకు రాఘవేంద్రరావు గారే ఫస్ట్ టైం పరిచయం చేశారు. అండ్ దెన్ కలిసిన ఫస్ట్ టైమే కొన్ని గంటలు మాట్లాడాను నేను సార్తో. ఈయనేంటి లైక్ ఇంత ఎనర్జీ ఏంటి, వాట్ ఈస్ దిస్, అండ్ ఒక బ్లాస్ట్ డైనమైట్ లాగే సార్. అండ్ ఆవిడ చెప్పినట్టు సార్తో 10 నిమిషాలు మాట్లాడినా ప్రపంచంలో ప్రాబ్లమ్సే లేవనిపిస్తాయి. సో ఈ కథ ఫస్ట్ సార్ నాకు ఈ కథ కోసం ఫోన్ చేసినప్పుడు నేను రామ్ కామో లవ్ స్టోరీయో చెప్తారనుకుంటే థ్రిల్లర్ చెప్పారు ఆయన. సో అది నాకు సార్ థ్రిల్లర్ తీస్తారు. అండ్ దెన్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ అ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ ఉండింది దాంట్లో. అంటే ఇప్పుడు హెచ్యూ దగ్గర అందరూ పోట్లాడుతున్నారు కదా, జంతువులది కూడా ఈ ప్రపంచం మనదొక్కరిదే కాదు. ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ ద స్టోరీ ఈజ్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ హ్యూమన్స్ ఆర్ స్నేక్, ఇట్ ఈస్ ద కరెంట్ రిలవెంట్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా మనము యూనో హ్యూమానిటీ అంటే జస్ట్ హ్యూమన్స్కే కాదు, వీ హ్యావ్ టు షో ఇట్ టు ఎంటైర్ నేచర్. అది ప్రకృతికి, మిగతా జంతువులు అన్నిటికీ వర్తిస్తుంది. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ మెసేజ్ బిహైండ్ దిస్ ఫిల్మ్. అండ్ there's a lot of entertainment and there's a lot of glamour and beautiful acting. Catherine has done a beautiful job in konni bits and parts chusanu and she's looking wonderful. She played beautifully and thank you for being a part of this film. And Mahesh, you have also done a beautiful job.
అండ్ మీనాక్షి గారు యాక్చువల్లీ డాక్టర్ మీనాక్షి గారు. ఆవిడ షీజ్ అ పిహెచ్డి ఇన్ మ్యూజిక్ అండ్ ఆవిడ షీజ్ అ ఓషన్ ఆఫ్ మ్యూజిక్. ఆవిడ మా అందరిలోకి పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆవిడ ఎన్నో పాటలు పాడారు అండ్ ఎంతోమందికి మ్యూజిక్ నేర్పిస్తారు యుఎస్లో. సో అలాంటి ఆవిడ దీనికి ప్రొడ్యూసర్ అవ్వడం అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఈజ్ వెరీ అమేజింగ్ థింగ్. అండ్ జునైద్ గారు, ద బ్రూటల్ ఎడిటర్. ఆయన అసలు ఎవరి మాట అయినరు. ద బ్రూటల్ ఎడిటర్. నేను వెళ్ళినప్పుడల్లా వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చూసి భయపడిపోతుంటాను నేను. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మీకు అనిపించవచ్చు, బట్ ఎడిటర్ కొట్లాడడం ఇస్ ద మోస్ట్ బెస్ట్ థింగ్. బ్యాలెన్సింగ్ ఫైట్స్ ఫర్ ద ఫిల్మ్ అండ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రూ. పద్మనాభ్ రెడ్డి గారు సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఆయనకి లైక్ డబ్బులు ఆయన ఇదే తెలీదు ఆయనకి సినిమా అంటే సినిమా, ప్యాషన్, ఆర్ట్, ఏమైనా మనసు, ఆత్మ అన్నీ పెట్టేస్తారు. ఆయన ఎప్పుడు డబ్బులు మాత్రం చూసుకోరు. సార్ మీరు లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీపుల్ ఐ హ్యావ్ మెట్ అండ్ హీఈస్ వెరీ సపోర్టివ్. ఎవరైనా వచ్చి మేము సినిమా చేయాలనుకుంటున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఆ సపోర్ట్ ఇవ్వండి, ఈ సపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన ఇట్లా విచ్చలవిడిగా స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్ హెల్ప్ అన్నీ చేసేస్తుంటారు. చాలామందికి ఆయన తెలీదు, బట్ ఆయన తెలిసిన వాళ్ళకి మాత్రం ఆయన చాలా ఆప్తులు ఆయన. సో సార్, థ్యాంక్స్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనం ఇచ్చేద్దామండి. ఇందాక ఏమన్నారు ఎడిటర్ గారిని, మీరు బ్రూటల్ ఎడిటర్ అన్నారు, కానీ బ్యూటిఫుల్ కంటెంట్ కోసం ఆయన మారాల్సి వస్తుంది అనమాట అలా. సో ఎడిటర్ జునేద్ సిద్దికీ గారిని ఆయన మాట్లాడరు, బట్ ఒక మాట ఆల్ ది బెస్ట్ ఆదిత్య గారు అని చెప్పండి, అయిపోతుంది. ఓకే, సో నా ఎవరిని మిస్ అయ్యామో కాశీ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఓఎంజీ ప్రొడక్షన్స్ పని పద్మనాభరెడ్డి గారు, మీనాక్షి గారు, శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి తీశారు. ఆదిత్య డైరెక్టర్ కంటే కూడా నాకు బాగా ఫ్రెండ్. డల్లాస్లో ఈ స్టోరీ చెప్పినప్పుడు టోటల్ స్టార్ట్ టు ఎండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దానికి ఒకటే చెప్పాను నేను, ఒక పర్సన్ కానీ, ఒక బ్యానర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా లోలో ఉన్నప్పుడు ఒక పాము కంటెంట్తో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యి వాళ్ళ చరిత్రే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏవిఎంలో నోము కానీ, నాగదేవత కానీ, ఎంఎస్ రాజు గారికి దేవి అనే సినిమా కానీ, అలా ఈ సినిమా క్యాథరిన్ గారికి కానీ, మహేష్కి, ఆదిత్యకి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. సో సినిమాలో మనం చూస్తూనే ఉన్నాం, మనుషుల్ని గెలిగితే ఎలా బాగుపడతారు, పావును గెలిగితే ఎలా బాగుపడుద్ది అనేది ఈ సినిమాలో చూస్తాం. అంతేకాకుండా సెంటిమెంట్ కూడా ఉంది, ఎందుకంటే అన్నయ్య డైరెక్టరు, చెల్లి ప్రొడ్యూసర్ కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా బాగా ఆడాలని ఆదిత్య రాఘవేంద్రరావు చెప్పినట్టు, సూర్యుడు అయితే సూర్యుడికి అప్పుడప్పుడు గ్రహణం పడుద్ది, అది పోగానే మళ్ళీ 7-8 కంట్రీస్లో రెచ్చిపోతాడు. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ పేరు తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్. మీ అందరికి కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ కాశీ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హీరో ఆఫ్ ద ఫిలిం మహేష్ విల్ స్పీక్ నౌ. మహేష్ శ్రీరామ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఇది ఫస్ట్ టైం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీ అందరికీ ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిల్చొని మాట్లాడడం అనేది నాకు మంచి ఆపర్చునిటీ. ఈ ఫిలిం ద్వారా సార్ ఇక్కడ అలానే సార్ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అంతే. అటు మా వాళ్ళు కెమెరా లేకపోతే ఇలా 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 పక్క వాళ్ళ మీద పడుతున్నారు అందుకని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్ టు మీనాక్షి గారు అండ్ శాస్త్రి గారు ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. దాని తర్వాత మెయిన్ ఆదిత్య గారు ఈ ఫిలింకి డైరెక్షన్ అని తెలియగానే నేను ఐ వాజ్ సో ఎక్సైటెడ్ వెన్ ఐ వాజ్ ఆఫర్డ్ దిస్ రోల్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు I enjoyed every moment working with such a legendary director garu and other actors. Kasi garu, Rajita garu ivalli ikkada leru, and Catherine, of course, starting anukunnanu. She worked with so many
heroes, and she's done so many movies here. నేను ఎలా అడాప్ట్ అవుతాను అనేసి ఐ వాజ్ మోర్ ఆన్ ద ఇంగ్లీష్ హాలీవుడ్ సైడ్, బట్ ఇట్ వాజ్ వెరీ సీమింగ్. తనతోటి వర్క్ చేయడం ఇట్ వాజ్ గ్రేట్. అండ్ యాజ్ ఐ సెడ్, ప్రతిరోజు సెట్ మీదకి వెళ్ళి ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ అండ్ లెర్న్డ్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు ఫర్ taking me as a part of this movie, funny, and I enjoyed. And as a model to an actor, this is a transition movie for me into Telugu and connecting to the roots. I am from Hyderabad, local Telugu nenu. Thank you, Andy. Thank you so much. Thank you, Mahesh Garu, and wish you good luck. And now, the beautiful lady, so funny cinema man munduku తీసుకొస్తున్న Catherine will speak now. Hi everyone. Andarki namaskaram. First and foremost, even though Sir is left, I'd like to thank Raghavendra Garu for gracing and releasing our poster today. This is the first media interaction that we as a film are having here, and we could not be more grateful than to have it released from Sir's hands. So I just wanted to convey my gratitude. Now, I'd like to thank each and every one of you, all the members of the press, all of the journalists, all of the videographers, the photographers. Thank you so very much for gracing our event, for giving us your time, and for supporting our film. We definitely need your support. I would like to request you to please give us your support to help us reach the audience better. Thank you so much for showing up, and I hope that you continue to do so for the rest of the promotions of our film. So Aditya Garu had approached me with the script of this film, I think in Feb or March of last year, and it's a subject I've never done before. Like Meenakshi Garu was saying, I'm really scared of snakes too. I love dogs, but I really cannot stand snakes, except at the zoo. So Aditya Garu and I had a pact. There was a condition saying that all the snake shots would be CG. So we agreed to that. At the end of the film, so we shot... At the end of the film, like while we were wrapping up, we shot maybe over about 3 months. And this was a very slow, gradual process. Like there'd be a snake on the set, and I think every day you just get more and more accustomed to it. So there was a shot where I was lying down, and the snake, someone was holding the snake close to me. And Aditya Garu was telling our DOP, go closer, go closer. And I'm still waiting, and I'm like, okay. And then finally, when it was time for him to roll, the snake was here, like right here. And it was after he said cut that I was like, what really happened? What has happened? So, that just goes to say that you can get over your fear of things. Anyway, I digress. Aditya Garu, he doesn't need an introduction. Everybody knows the kind of director that he is. He's an extremely knowledgeable man. I got to learn so much working with him. One very interesting thing that he told me while we were filming is that he doesn't like to repeat his genre. He doesn't like to repeat the same kind of film. And I'm sure Funny is going to be another gem in his filmography, and he's really reinvented himself with this one. Now, coming to our technicians, Buji Garu was our cinematographer. He isn't here today. Junaid Garu, we're so grateful to have him on board. I don't know about the brutal part, but he's been very nice to me. And thanks, we stay like that. We've got a fantastic cast, a lot of Telugu actors, a lot of Korean actors, a lot of African-American actors, a lot of American actors. It goes on. So I think it's just going to be really wonderful to watch this film, unfold on the screen. It is going to be an interesting experience for you. I promise you that. You will not be disappointed. Meenakshi Garu and Shastri Garu's first production, OMG. Meenakshi Garu just said when she was speaking that this is the first time that she's spoken. I'm quite sure that the success of this film is going to make her a stature on the stage. She is going to have to keep speaking. That is my honest wish for you, for the both of you. OMG Productions will definitely go a long way. Who else do I have to talk about? Mahesh
it was really interesting working with him because I think this is his first Indian film. It's his first Telugu film, and he's done a lot of Hollywood productions before, and he just brings a very different skill set to the table. It was nice to work with him, and he's such a wonderful guy. He's very sweet person to work with. Our writer, Padma, and the rest of the cast and the crew. And of course, our John Can. So we had this really lovely stunt choreographer called John. Top notch. It was so much fun working with him. And it's a very VFX heavy film. So it's being taken care of a little in LA and I think a little over here. We have Henri to thank for that. And yeah, so I think we're looking at a release May end. And once again, thank you so much for coming. Please support us. We need your support to take this to the public. Thank you very much. So thank you, Catherine. Thank you so much and all the very best. Now I request Captain of the Ship, VN Aditya గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఫణి అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. Q&Aకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఈ షార్ట్ టైంలో చెప్పలేను. బట్ డైరెక్ట్గా Q&Aకి వెళ్ళిపోదాం. దానికి బిఫోర్ మనం కొంచెం ఆనర్ చేయాల్సినవి ఉన్నాయి. మెయిన్గా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా చెల్లెలు బావగారు మీనాక్షి అండ్ శాస్త్రి గారు. మామూలుగానే ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పుడు యూఎస్కి వెళ్ళినా అక్కడే ఉంటాను. అక్కడి నుంచి వేరే ఏ స్టేట్స్ కన్నా వెళ్తాను. బట్ ఎప్పుడు సినిమా తీయాలని ఆలోచన రాలేదు. వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ లేనంత భయం వచ్చింది నాకు. ఎందుకంటే నాకు ఒక ప్రొడ్యూసరు చాలా స్టడీ చేసి ఈ వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకుని వచ్చినప్పుడు అప్పటికే వాళ్ళు కొంత ప్రిపరేషన్ తోటి వస్తారు. వీళ్ళు కేవలం నన్ను చూసి వచ్చారు. నాకు అది భయం. సో ఆ ప్రిపరేషన్ అంతా నేను చేయాల్సి వచ్చింది. సో ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ డిస్కస్ చేసి ఏ జోనరాలో సినిమా ఇప్పుడు కరెంట్ కంటెంట్ తీయాలి అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ ప్యాషన్ అబౌట్ మేకింగ్ ద మూవీ. నేను 6 కథలు చెప్పాను, వాళ్ళు 5 రిజెక్ట్ చేశారు. ఈ కథని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. బిలీవ్ చేసిన రోజు నుంచి ఇవాళ మనం మీడియా మిత్రులు ముందరికి ఈ సినిమాని తెచ్చే వరకు వాళ్ళు పడిన కష్టాన్ని నేను మాటల్లో చెప్పలేను, ఒక బుక్ రాసిస్తాను. అంత నిలబడ్డారు. అలా నిలబడి తట్టుకోగలిగిన నిర్మాతలు ఉండటం. తను ఇందాక చెప్పింది, మేము అనుకున్న స్కేల్ నుంచి సినిమాని బాగా పెంచుకుంటూ వచ్చాము. ఎందుకంటే ఆ ఫిల్మ్ తీస్తున్న క్యాథరిన్ గారు ఎస్ అనగానే సినిమా ఫస్ట్ స్కేల్ పెరిగింది. క్యాథరిన్ గారిని ఒప్పించిన రోజుకి మా ఆలోచన ఒకటి, క్యాథరిన్ గారికి కథ నచ్చింది అన్న తర్వాత నుంచి మా ఆలోచన టోటల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ క్యాథరిన్ గారు. ఆవిడ చాలా బిలీవ్ చేశారు. వర్క్షాప్స్ నుంచి ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్గా మాతో జర్నీ చేశారు. అలాగే మహేష్ శ్రీరామ్ గారు, ఆయనకి నేను జూమ్లో కథ చెప్పాను ఇక్కడి నుంచి. ఆ తర్వాత డాలస్కి వెళ్ళాక కలిసినప్పుడు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సినిమా మీద అంతే అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తున్నారు. ఆయన ఈజ్ మేకింగ్ హిజ్ ప్రెజెన్స్ ఫెల్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు కేవలం మన మీడియా మీట్కి ఆయన హ్యూస్టన్ నుంచి ఫ్లై చేసి వచ్చారు 1 డే బిఫోరు. థ్యాంక్స్ అలాట్ అండి. అలాగే మిత్రులు కాశీ గారు, ఆయన కో డైరెక్టర్గా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జయంతి పరాంజీ గారి దగ్గర పనిచేసాము. మాకు చాలా విషయాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాము. అలాగే మన జునైద్ గారు తరంగాల్లో ఉన్నప్పటి నుంచి, మేము ఏడీలుగా ఉన్నప్పటి నుంచి ఇదే వైరం, ఇదే యుద్ధం జరుగుతుంటుంది ఆయనతో. ఆయన చాలా ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఉండటం అన్నది మన టెక్నీషియన్స్లో చాలా అరుదు మనకు దొరికేవాళ్ళు. సో ఈ సినిమాకి ఆయన 100% యాప్ట్ చాయిస్ అంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓపిక్గా పడుతున్నందుకు అండ్ స్టిల్ కంటెంట్ని చాలా బాగా చేస్తున్నందుకు. పద్మ గారు, నేను ఎవరికైనా భయపడతానంటే ఆవిడే. నన్ను మా మీద కూడా తిడతారు. ఏదైనా ఒక థాట్ బాగాలేకపోతే ఫస్ట్ కరెక్ట్ చేసేది పద్మ గారు. నాకు ఆవిడ రాఘవేంద్రరావు గారి దగ్గరే పరిచయం. అప్ ఫ్రంట్ మొహం మీద చెప్పే టెక్నీషియన్స్ అంటే నాకు చాలా ఇష్టం, మన వెనకాల ప్రొడ్యూసర్లతో చెప్పే టెక్నీషియన్స్ కంటే. సో అందుకని నేను చాలా ఏరుకోరి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఒక మంచి సినిమా తీయగలనని అనుకున్నాను. సో నా ఫీల్డర్స్ అందరూ స్ట్రాంగ్ కాబట్టి మ్యాచ్ గెలుస్తానని ధైర్యం ఉండింది నాకు. వచ్చిన మన మీడియా మిత్రులతో పాటు ఇవాళ మన మధ్యలో మీకు ఇప్పుడే పరిచయం చేయబోతున్నాము. ముంబై నుంచి వర్షా జైన్ గారు వచ్చారు. అలాగే మన కేరళ నుంచి జయకుమార్ అండ్ వాహబ్ వచ్చారు.
ఆ తర్వాత గుణ అని తమిళనాడు నుంచి వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ఒకసారి మీకు మన తెలుగు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను. దాని బిఫోరు ఈ సినిమా 400 మీటర్ల డిలేలో మేము 300 మీటర్లు పరిగెత్తాము. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ 100 మీటర్లు తీసుకెళ్ళి ఆ రిబ్బన్ని టచ్ చేయాల్సింది మన మీడియా మిత్రులే. అందుకని మొదట మిమ్మల్ని కలవటంతోనే ఈ సినిమా ప్రమోషన్స్కి శ్రీకారం చుట్టున్నాము. అందుకు మాకు పూర్తిగా సహకరిస్తున్న జిఎస్కే మీడియా, అలాగే మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా మన ప్రమోషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేస్తున్న మమతారెడ్డి కాసం గారు, అండ్ అడగగానే ఇవాళ యాంకరింగ్ ఎంసీయింగ్ చేయడానికి అంగీకరించిన గీతా భగత్ గారు. సో వీళ్ళందరికీ మన ఓఎంజీ టీం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓఎంజీ అంటే ఓమ్లీ మీడియా గ్రూప్ అనమాట. సో ఎస్, నా ఇప్పుడు మనం కొంతమందిని హోనర్ చేయాలని ఇందాకే ఆదిత్య గారు చెప్పారు. సో వారిని మనం ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా సమయాన్ని కేటాయించి ఇక్కడికి వరకు వచ్చారు. ఈ ఫిలిం కోసం వర్క్ చేస్తున్న కొంతమంది మనం పిలుద్దాము. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీమతి వర్షా జైన్ గారు ఫ్రమ్ ముంబై, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. షీఈ్ అ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. వర్షాజీ అయ్యే. సో బొకే అండ్ షాల్ తీసుకున్నాండి. A small felicitation. So yes, and she's a distributor and producer అండి. ఇవాళ ఈ కార్యక్రమం కోసం తను ఇక్కడికి వరకు రావడం జరిగింది ముంబై నుంచి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వర్షాజీ. వర్షాజీ ప్లీజ్. అండ్ దీని తర్వాత వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా అండి. సో విల్ ఫాస్ట్గా దీన్ని ర్యాప్ చేసేద్దాం మనం. దాని తర్వాత జైకుమార్ అండ్ వాహెబ్ గారు ఫ్రమ్ కేరళ. సో ఆయన ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ వర్షాజీ. అండ్ నెక్స్ట్ జైకుమార్ అండ్ వాహెబ్ జీ, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ జైకుమార్ జీ అండ్ వాహెబ్ జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ దిలీప్ గారు, దిలీప్ లెక్కల గారు ఫ్రమ్ ముంబై. సో హిందీ పిఆర్ఓ అండి ఆయన. సో ఇది పాన్ ఇండియా ప్లాన్ గ్లోబ్ అని చెప్పారు ఇప్పుడే. సో ప్రతి లాంగ్వేజ్లో ప్రమోట్ చేసిన పిఆర్ఓస్ని కూడా వీఆర్ ఇన్వైటింగ్ హియర్ అండ్ హానరింగ్ దెమ్. అండ్ ఐ రిక్వెస్ట్ దిలీప్ లెక్కల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. దిలీప్ జీ ఆయియే. థ్యాంక్ యూ సో మచ్ for part of this. And Hindi PRO andi tanu. And now next I request Kannada PRO Sri Harish VN. Harish VN garni vedinu rasanga swagatam palgutunnamu. He is from Bangalore, Kannada PRO. And now I request Sri Guna garni vedinu rasanga swagatam palgutunnamu. So Tamil Nadu, so Tamil PRO Guna garu, I request on to stage please. అండ్ నెక్స్ట్ శ్రీ గుణ గారు తమిళ్ పిఆర్ఓ అండి, తమిళనాడు నుంచి హీ కేమ్ హియర్. అండ్ నా నెక్స్ట్ దిల్జీత్ గారు, కేఎన్ దిల్జీత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అతిరా ప్రదీప్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కేరళ నుంచి వీళ్ళు ఇక్కడ రావడం జరిగిందండి. వారిద్దరిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. దిల్జీత్ జీ అండ్ అతిరా జీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద నెక్స్ట్ తెలుగు జిఎస్కే మీడియా నుంచి శ్రీనివాస్ గారిని, సురేష్ గారిని, శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఒకసారి వచ్చి ప్లాంట్ తీసుకుని వెళ్ళండి శ్రీనివాస్ గారు. ఆదిత్య గారు శ్రీను గారు రావట్లేదు. ఆదిత్య గారు నాకు సంబంధం లేదు. యూ హ్యావ్ టు. సో జిఎస్కే మీడియా తెలుగులో ప్రమోషన్స్, సో పిఆర్ఓగా వ్యవహరిస్తున్న జిఎస్కే మీడియా వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము, శ్రీనివాస్ గారిని. అండ్ ద వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని సూపర్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్న ప్రమోషనల్ ఇన్ఛార్జ్ మమతా రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. నెక్స్ట్ టు రిసీవ్ దిస్ మమతా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మమతా గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఐ థింక్ స్టిల్ బిజీ విత్ ప్రమోషన్స్ అండి అక్కడ. తను బయట ఉండి నాకు తెలిసి ప్రమోషన్స్లో పాటు ఏదో ఒక అక్కడ
జరుగుతూనే ఉంటుంది వర్క్. షీఈస్ వెరీ యాక్టివ్. అయ్యో ఇప్పుడు నెక్స్ట్ గీతా భగత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. ప్లీజ్ రండి రండి, స్టేజ్ సెంటర్కి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి మేడం. శివగారు ఇప్పుడు నేను ఈ ప్లాంట్తో సో థ్యాంక్ యూ. మమతా ఈజ్ హియర్. సో ప్రమోషన్స్ అన్నీ సూపర్ ఫాస్ట్గా నిర్వహిస్తున్న మమతా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఏదైతే మీడియాకి అందించామో ఒక కిట్ బ్యాగ్, దానికి సంబంధించి మొత్తం అసలు నాకు తెలిసినంత వరకు నా కెరియర్లో మీడియాకి ఇచ్చిన ఒక కిట్ బ్యాగ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని మనకు తెలియదు. సో కంప్లీట్గా మ్యూజిక్కి సంబంధించి, టెక్నీషియన్స్కి సంబంధించి, సినిమా ప్లాట్కి సంబంధించి, మనం పిచ్ డెక్ అని జనరల్లీ ఓటీటీ ఫార్మేట్ వచ్చిన తర్వాత పిచ్ చేస్తూ ఉంటాం అనమాట. బట్ అదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో, ఒక కిట్ రూపంలో మీ అందరికీ అందించడం జరిగింది. అలాంగ్ విత్ 1 పెన్ అండి. అది ఓన్లీ పెన్ కాదు, జస్ట్ అట్లా రాసి పక్కకు పెట్టడానికి. సో పెన్ డ్రైవ్ కూడా ఉంది. సో మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నా వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ మహేష్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇంకెవరు అందరూ ఉండండి. సో మే ఎండ్లో మనందరినీ పలకరించడానికి ఈ చిత్రం మన ముందుకు వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఆల్ ద అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. అంటే పాన్ ఇండియా, పాన్ గ్లోబ్ లెవెల్లో ఫనీ మనందరినీ పలకరిస్తుంది. సో యాజ్ పద్మ గారు మెన్షన్డ్, సో భూమి అనేది మనిషికి మాత్రమే సంబంధించింది కాదు, నేచర్ అనేది మనిషికి మాత్రమే సంబంధించింది కాదు, మనతో పాటు చాలా ఉంటాయి ఇక్కడ. సో దానికి సంబంధించి ఒక కథతో, ఒక ఆలోచింపచేసే కథతో మనందరినీ పలకరించడానికి ఫిలిం మన ముందుకు వస్తుందన్నమాట. సో ఎస్, ఫర్ Q&A సెషన్ నేను ఐ రిక్వెస్ట్ టీమ్ ప్లీజ్ సెటిల్ డౌన్. అందరినీ కూర్చో. మహేష్ కమ్ ఫార్వర్డ్. అలాగే ఇవాళ ఇది కవర్ చేయడానికి నేషనల్ మీడియా ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ నేషనల్ మీడియా ఇక్కడికి వచ్చి ఇది కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. ఓకే, విల్ స్టార్ట్ ఆ Q&A సెషన్ అండి. గో హెడ్ హేమమాలిని. క్యాథరిన్ గారు. ఆదిత్య గారు. క్యాథరిన్ గారు. So Catherine Garu, hi. Here. Hi, myself Hema Malini here. Actually, congratulations for your funny. So let us know what is the interesting point you said yes for this story. Okay, that's a good question. I didn't speak about that. I was trying to keep it short. Why I said yes to this was because I think it was the most challenging script that has come my way in terms of role and in terms of scope of performance. And I think that was the most challenging. I mean, that was the part that interested me the most. It wasn't the kind of stuff I've been doing or that I've done. And I thought it would be great to collaborate with Aditya Garu on that. So what is the most challenging thing in this film for you actually? Mostly just dealing with the fact that, as in terms of the character, I think just dealing with the fact that, an unwanted visitor can cause so much turmoil in one's life. And that is part one. Part two, our writer, Padma Garu, actually made a very good point. There is a very strong underlying theme of man versus nature. Okay. And I think that's extremely important and very pertinent in today's times. And I think that was also very important. I think it drives home that message pretty well. All the very best. And Aditya Garu. Sir, యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ సినిమాలో ఎంత పర్సంటేజ్ విఎఫ్ఎక్స్ మనం చూడబోతాం? ఇది సెపరేట్గా సీజీ షార్ట్స్ లాగా ఏమి ఉండదండి. మొత్తం సినిమా మనము కెమెరాలో షూట్ చేసినంత ఆథెంటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ బేసిక్గా. ఎందుకంటే మేము ఒరిజినల్ స్నేక్తోనూ చాలా రోజులు షూట్ చేసాం, ఒక 18 days షూట్ చేసాం. ఆ స్నేక్ని సెలెక్ట్ చేయటానికి ఆడిషన్స్ చేసిన కారణం ఏంటంటే మనం డిజైన్ చేసిన యాక్షన్ మాత్రం అది సీజీలో చేయాల్సి వస్తుంది. సో రెండు మిక్స్ అయ్యేసరికి మీకు ఒక సెపరేట్ పర్సంటేజ్ అన్నది తీయలేము.
నాకు తెలిసి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సినిమా అంతా విజువల్గా మేము ఎంత తీసామో అంత విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిత్య గారు, గ్రహణం ఎప్పుడు వీడింది సార్? అసలు ఎప్పుడు వచ్చిందో తెలియకుండా వచ్చిందా, అందుకని ఎప్పుడు వీడిందో తెలియదు. కాకపోతే నాకంటే నా సినిమాలకి ఎక్కువ వచ్చింది. నేను కంటిన్యూస్గా వర్క్లో ఉన్నాను. కాకపోతే నేను తీసిన 3 సినిమాలు ఒక పెద్ద సంస్థలో ఇరుక్కోవటం వల్ల బయటికి తెలియలేదు. బట్ నేనైతే నేను షూటింగ్లోనే మీకు అందరికీ తెలుసు. సో అవి వాటి రిలీజులతో సంబంధం లేకుండా కూడా మళ్ళీ మా సిస్టరు మనం చేద్దాము, ఒక మంచి సినిమా చేసి మనం రిలీజ్ దాకా తీసుకెళ్దాము అన్నప్పుడు ఆ క్షణమే వీడింది అనుకుంటున్నాను. అయితే ఒక పెద్ద సంస్థల్లోనే 3 సినిమాలు ఇరుక్కుని బయటికి రానప్పుడు, మన ఇంట్లో మనిషిని వస్తా అన్నప్పుడు, నాలాంటి వాడు ఎవరన్నా వచ్చి మీకు సలహా అడిగితే ఖచ్చితంగా వద్దని చెప్పే ఆదిత్య గారు మీనా గారి లాగా సొంత చెల్లెల్ని ఎలా ఇంటికి తీసుకొచ్చారు? దానికి కారణం ఇప్పుడు మామూలుగా నేను ఒక అడ్వైజర్ లాగా సలహా ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీ తాలూకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాతో ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు నేను ఎంత ఇండస్ట్రీని చూసానో వాళ్ళు అంతా చూసేసారు. కాబట్టి వాళ్ళకి నేను పడే కష్టాలు, ఇండస్ట్రీలో నా ప్రయాణం అంతా ఇంట్లో మనుషులకి నా అంత బాగానూ తెలుసు. కాబట్టి ఆ ఏరియా జోలికి అసలు వెళ్ళలేదు. ఇది ఎంత బాగా చేయాలన్నది ఒక్కటే మేము డిస్కస్ చేసుకున్నాము. ఫైనల్గా మీ గడ్డం తీసేసి హ్యాపీగా ప్రెస్ ముందు కూర్చున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదిత్య గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, నిజంగా కూడా ఇప్పుడు కష్టాలన్నీ తెలుసు. నేను ఎందుకు ఈ పర్టికులర్గా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతున్నానంటే, సినిమా గురించి ఎట్లాగో అందరూ మాట్లాడతారు, ట్రైలర్స్ మాట్లాడతాయి. ఇవాళ రోజున సినిమాకి రావాలంటే వాటిని చూసే వస్తారు. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా దేర్ ఈజ్ ఎ కంటెంట్ ఉంటే మీ సినిమా అవుతుంది. కానీ ఎక్కడ ఒక గట్ ఫీలింగ్ ఉండాలి ఒక ఇండస్ట్రీలోకి రావాలంటే. దేనికైనా సరే ప్లస్లు కనబడతా ఉండే ఇండస్ట్రీ కాదు ఇది. ఇలాంటి ఇండస్ట్రీకి మీరు ఏ ధైర్యంతో వచ్చారు? మీరు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూనే ఇది అడుగుతాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఫస్ట్ దిస్ ఈస్ మై ఫస్ట్ స్టేజ్ అని చెప్పిన తర్వాత కూడా ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇవ్వడం నాకు అవసరం అండి. మనం ఒకటే కదా. ఫస్ట్ టైం క్వశ్చన్లు వేసేటప్పుడు చిన్న చిన్న క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్స్ వేయాలండి. 10 మార్క్స్. మీరు అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేసేయకూడదు. ఇది బేబీ స్టెప్స్. ఇప్పుడు నేను జస్ట్ బార్న్ ఐ వుడ్ సే. మీరు అంత పెద్ద క్వశ్చన్ మరి 100 మార్కులు క్వశ్చన్ చేయమనకూడదు. బట్ మీరు చెప్పే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఓన్లీ గట్ ఫీలింగ్ ఏంటంటే అన్నయ్య ఉన్నాడు, దట్స్ ఇట్. హీ నోస్ ఇట్. ఎందుకంటే హీ నోస్ వాట్ ఈస్ మనసంతా నువ్వే ఉన్నప్పుడు మా అన్నయ్యది పరిస్థితి ఎట్లా ఉండేదో నాకు తెలుసు, ఆ తర్వాత ఎట్లా ఉందో తెలుసు. ఏది ఒకే రకంగా ఉంటే ఎంజాయ్మెంట్ ఏముంటుందండి. సో మళ్ళీ మనసంతా నువ్వే ఎంత వచ్చింది 2003 or 1 మళ్ళీ 2025లో మా అన్నయ్య మళ్ళీ 24 years తర్వాత ఫనీ అనేది ఇంకొక మనసంతా నువ్వే అవుతుంది, బట్ డిఫరెంట్ జానరాలో. అంతవరకు మాత్రం ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా తీసామనే ఇది సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సార్ ఆదిత్య గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. పీపుల్స్ మీడియాలో మీ మూవీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు బయటికి రావట్లేదు సార్? ఏంటి రిలీజ్ ప్రాబ్లం? పీపుల్ మీడియా స్టేజ్ మీద మాట్లాడదాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నా పక్కన విశ్వ గారు, వివేక్ కూచిపట్ల గారు ఉండాలి, మీనాక్షి గారు, శాస్త్రి గారు కాదు. మీరు డైరెక్షన్ చేశారు కదా, మీ సినిమాలు మీ బయటికి రాకపోవటం? డైరెక్టర్గా సినిమా తీయటమే కానీ రిలీజ్ చేయాల్సిన ఈక్వేషన్ జనరల్గా మీకు తెలియదు ఏముంది. అది ప్రొడ్యూసర్ ఒక సినిమా ఆగిపోతే డైరెక్టర్ సరిగ్గా తీయలేదంటారు, 3 సార్లు అవకాశం ఇవ్వరు. కాబట్టి నా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అదే ధైర్యంతో ఈ సినిమా డైరెక్షన్ చేసేసాను. మీరు ఇప్పుడు మరి పీపుల్ మీడియాలో ఉన్నారా లేకపోతే ఓన్గా? నేను అఫీషియల్గా అసలు ఎక్కడ ఎప్పుడూ లేనండి. నేను ఎప్పుడూ ఇండిపెండెంట్ కెపాసిటీలోనే ఉన్నాను. వాళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరిని నేను కలిపాను కాబట్టి వాళ్ళకి అడ్వైజర్గా ఉన్నాను. యాక్చువల్గా పీపుల్ మీడియా కంటే ముందు నేను గీతా ఆర్ట్స్లో కూడా ఉన్నాను. కరెక్ట్గా మన సినిమా మొదలయ్యే ముందు నేను రాఘవేంద్రరావు గారితోనే ఉన్నాను. 1 ఏడాదిన్నర పాటు నేను నా అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో అందరితోనూ పనిచేశాను. స్పెషల్గా పీపుల్ మీడియా అన్నది కొన్నాళ్ళు కొంచెం ఎక్కువ ట్రావెల్ చేశాను, ఎందుకంటే నా త్రూయే వచ్చారు కాబట్టి. ఇప్పుడు ట్రావెల్ చేయట్లేదు మీరు? అఫీషియల్గా చేయట్లేదు, బట్ సలహాలకి సంప్రదింపులకి ఎప్పుడు. ఏంటి సార్? మీనాక్షి గారు,
కాదు సార్, అంటే వివేక్ గారు కూడా బయటకు వచ్చారు అంటున్నారు, నిజమేనా? లేకపోతే ఇది అదే అన్నాను, పీపుల్ మీడియా వేదిక మీద మనం ఓఎంజీ వేదిక మీద పీపుల్ మీడియా గురించి మాట్లాడుకుంటే ఎందుకు అన్నది నా అంటే సార్ పని ఆర్ ట్రావెల్ గురించి ఈ వేదికని కన్ఫైన్ చేద్దాం సార్. అంటే ఇప్పుడు గతంలో ఫామ్ సినిమాలు చాలా వచ్చాయి, అంటే నాగాస్త్రం, నాగమ్మ, మూగనము, ఇవన్నీ కూడా చూస్తుంటే డెవోషనల్తో ఉండేటువంటి సబ్జెక్ట్స్. ఇది మరి ఇది దేవి కూడా డెవోషనల్ సబ్జెక్ట్, కానీ ఇది పని అనేది ఏ విధమైన సబ్జెక్ట్ సార్? ఇది మన మనుషుల్లాగా ఒక పాత్ర, అది ఆ పాత్రకి కొన్ని సహజ సిద్ధమైన స్వభావాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ క్యారెక్టరైజేషన్ తీసుకుని డిజైన్ చేసింది ఒక న్యాచురల్ స్నేక్ క్యారెక్టరైజేషనే ఉంటుంది తప్ప మనం ఎక్కడ ఒక మైథలాజికల్ డివోషనల్ టచ్ అసలు ఎక్కడ ఇవ్వలేదు సినిమాకి. బట్ చూసే వాళ్ళకి కనెక్ట్ అవ్వటం కోసం ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్లో ఆ పని టైటిల్ ట్రాక్ చాలా అద్భుతంగా కంపోజ్ చేసింది తను. అందులో ఉంటుంది ఆ పాము తాలూకు క్యారెక్టర్స్ తాలూకు గొప్పతనం ఏంటన్నది ఆ పాటలో చెప్పాము. అలాగే టైటిల్ సాంగ్ ఒకటి చేసింది, అది ఆది శంకరాచార్యులు రాసిన భుజంగ ప్రయాత స్తోత్రం బ్రీత్లెస్ కింద పాడింది, సాయి చరణ్తో కలిసి తను పాడింది. అది ఈ రెండే నాకు తెలిసి మొత్తం వరల్డ్ వైడ్ ఈ సినిమాకి సంబంధించిన మన ఇండియన్ డివోషనల్ టచ్ సినిమాలో. సార్ కాశీ గారు, మీరు కూడా ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నప్పుడు అంటే మీ క్రియేటివిటీని ఇక్కడ ఉపయోగించారా ఆదిత్య గారి దగ్గర? క్రియేటివిటీ ఉపయోగించలేదు, కానీ ఒక వెల్విషర్గా కొన్ని సజెషన్స్ చెప్పాను. అది జనరల్గా ఏ షూటింగ్కి వెళ్ళినా సైలెంట్గా చేసుకెళ్ళిపోవటం అలవాటు. డైరెక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి అతను ఏదో ఉడత సాయంలాగా మనం ఏదైనా సజెషన్ చెప్తే అది సినిమాకు ఉపయోగపడుద్ది అన్న యాంగిల్లో చెప్పడం జరిగింది. సో ఈ సినిమా డెఫినెట్గా అంటే కథ విన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ తోటి ఉందో సినిమా కూడా అంత బాగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే డెడికేటెడ్గా చేస్తారు వీళ్ళు, పెద్ద పబ్లిసిటీ లేకుండా హార్డ్ వర్క్. దీన్నే ఒక ఇంచుమించు ఈ సినిమాలో కనిపించిన వాళ్ళందరూ కూడా చాలామంది చాలా సినిమాలు చేస్తూ ఉంటాం. ఒకేసారి ఒక 8 లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అయ్యి మనం చాలామందికి తెలియటం అనే ఆపర్చునిటీ కొన్నిసార్లే వస్తుంది. సో ఇది వినగానే మంచి ఆ డైరెక్టర్గా తనకి మంచి ఆపర్చునిటీ, ప్రొడ్యూసర్స్కి కూడా ఇది మంచి పేరు తీసుకొస్తుంది, డబ్బులు తీసుకొస్తాయని నమ్మకం వచ్చింది అన్నమాట. మీరు డైరెక్షన్కి ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు సార్? ఏంటి అసలు? దగ్గరలోనే ఉన్నాను కానీ మీకు కనపడట్లేదు. అంటే మీరు అంటే ఓన్ డైరెక్షన్స్ చేస్తాను. మీనాక్షి గారు, ఏంటి అన్నయ్య పుట్టింటికి రా చెల్లి అనగానే వచ్చేసారు. సో మరి అన్నయ్య నుంచి ఏం కోరుకుంటున్నా అంటే ప్రతిసారి మనం రాఖీ కట్టినప్పుడు అదేంటండి మేము చేసింది అమెరికాలో కదండి, పుట్టింటికి రాలేదు, అన్నయ్య పుట్టింటికి రా అన్నానండి. రమ్మలేదు, అటు రమ్మన్నాను, అక్కడికి మెట్టింటికి రమ్మన్నాను. సో మరి ప్రతి చెల్లి అన్నయ్య నుంచి ఒక మంచి కానుక కోరుకుంటారు. మరి మీరు సినిమా కానుక కోరుకోవడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ చాలా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి వ్యవహారం ప్రొడక్షన్ అనేది. సో మీరు చాలా రోజులు నిలదొక్కుకోవాలని ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. సో అన్నయ్య నుంచి కోరుకునేటువంటి కానుక సో మీకు ఎంత విలువ అనేది? మా అన్నయ్య నా పక్కన ఉండటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ కానుక అండి. ఎందుకంటే పెద్దగా కానుకలు ఏమక్కర్లేదు లిటరల్లీ చెప్పాలంటే. అన్నయ్య ఉన్నాడంటే సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే తనకి హీ నోస్ హౌ టు మేక్ ఏ మూవీ, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి చేయటం ఒకటే తెలుసు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, యాపిల్ మంచి వాచ్ చేసేసి వదిలేస్తే ఉపయోగమే ఉంది, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం. ఆ తీసుకెళ్ళడం అనేది తనకి బాగా తెలుసు. ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. చాలా కొత్త ప్రొడక్షన్ అయినటువంటి కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా సో వెల్ నోన్ అంటే ఒక పెద్ద హీరోతో చేయాలి. సో ఒక వెల్ నోన్ అంటే అభిమానుల్లో ఉన్నటువంటి ఆ అభిమానాన్ని ఒక సినిమా రూపంలో మనం తీసుకోవాలని ప్రతి ప్రొడ్యూసర్ కోరుకుంటూ ఉంటాడు. ఈ సినిమా క్యాథరిన్ చూజ్ చేసుకోవడానికి, క్యాథరిన్ మీద ఈ సినిమా వర్కౌట్ అవుతుందానికి ఎంతవరకు మీరు బిలీవ్ చేశారు? ఈ సినిమాలో హీరోయిన్ లీడ్ యాక్ట్రెస్ పార్ట్ చాలా ఎక్కువ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను షీజ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్క్రీన్ నుంచి లాస్ట్ వరకు తనతోనే నడుస్తూ ఉంటుంది స్టోరీ అంతా. క్యాథరిన్ యాక్షన్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా తన 30 మూవీస్ ఇంతకుముందు ఉన్నవి ఒక ఇది అయితే ఇది మొత్తం దిస్ ఇస్ అనదర్ వరల్డ్ అని చెప్పచ్చు.
చాలా తనే చేయగలదు అనే అంత బాగా అనిపించింది. అంటే తను కూడా అలాగే చేసేటప్పుడు కూడా ఎవ్రీ షాట్ ఇందాక అదే చెప్తూ ఉన్నాను. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో చూస్తున్నప్పుడు కూడా ఇంత బాగా ఎలా చేసేస్తుంది అంటే షీఈస్ లైక్ చెప్పాలంటే మా అందరితో ఇలాగే జస్ట్ నార్మల్గా హ్యాపీగా మేము సెట్లో మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళం. అన్నయ్య షాట్ రెడీ అనగానే తను వెంటనే అది ఏడుపు సీను, దానిలో ఒక మంచి హారర్ ఉండే సీన్, థ్రిల్లర్ ఇది డెఫినెట్గా. ఆ థ్రిల్లర్ ఉండే దానిలో ఇమీడియట్గా తను ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, దానిలోకి వెళ్ళిపోయి సింగిల్ టేక్ అన్నీ. నేను అదే అంటున్నాను, మా క్యాథరిన్ లాంటి వాళ్ళ హీరోయిన్ కనుక ఉంటే అట్లీస్ట్ మేము 10 సినిమాలు 10 రోజుల్లో కాదు వారం రోజుల్లో సినిమా తీసేయచ్చు. అన్నీ సింగిల్ టేక్లే ఉంటాయి మాకు. అది అంటే చాలామంది ఇండస్ట్రీకి హీరోలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీ కూడా కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని చూడాలనుకుంటుంది. కానీ ప్రొడక్షన్ వైపు ఎవరు రావడం లేదంటే నిర్మాణ రంగంలో అనేది చాలా సవాల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి డబ్బులు పెట్టాలంటే ఎంత వస్తుంది ఏంటనేది రోజు రోజుకి ఛాలెంజింగ్గా మారుతుంది. అలాంటి టైంలో సో మీ సిస్టర్ ఇలా నిర్మాణ బాధ్యతలు తీసుకొని మీకు ఒక భుజం కాయడం అనేది సో భవిష్యత్తులో మీ ఇందాక 24 ఏళ్ళు అంటే దాదాపు 2 పుష్కరాలు మీరు సక్సెస్ చూసేది. సో అది ఎంతవరకు మీకు భుజం కాస్తుందంటారు? యాక్చువల్గా నేను ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతూ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్లో మారుతున్న డైనమిక్స్ అన్నీ చాలా క్లోజ్గా చూస్తూ ఉన్నాను. అండ్ నా ద్వారా ఒక కొత్త బ్యానర్ రావటం అన్నది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం కాదు. నేను ఎప్పుడైనా ఒక నిర్మాత ఎవరి ద్వారా వచ్చినా ఒక 10-15 సినిమాలు ఒక 25 సంవత్సరాలు అదొక పెద్ద బ్యానర్ అవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ అయినా మనం సర్వైవ్ అయ్యేది ఒక ప్రొడ్యూసర్ వల్లే. మన టాలెంట్ ఎంత అబండెంట్ టాలెంట్ అయినా కానీ మనకి ఒక ఎంత బంగారు పళ్ళానికైనా ఒక గోడ చేరువు కావాలంటారు. సో అలా మనకు ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఎవ్రీ టైం మనం ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పంపించేయకూడదు అన్నది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రొఫెషనల్ ఎథిక్స్. అది ఎప్పుడైతే మా వాళ్ళే అయ్యేసరికి నేను ఇంకా కొంచెం బాధ్యతగా ఇంకా మోర్ పిన్ పాయింటెడ్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డైనమిక్స్లో సెలక్షన్ ఆఫ్ ద జాన్రా అండ్ కంటెంట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అయితే ఎగ్జిక్యూషన్ లెవెల్లో దానికి రైట్ క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకోవటం ఒకటైతే ఎగ్జిక్యూషన్ లెవెల్లో అదొక ఛాలెంజ్. థర్డ్ ప్రమోషనల్ ఛాలెంజ్. మన సినిమాని ఎంతమంది వరల్డ్ వైడ్ ఎంత లార్జర్ ఆడియన్స్కి మన ఫిల్మ్ని మనం తీసుకెళ్ళగలుగుతాము అన్నది. సో ఈ 3 స్టేజెస్లో మా సిస్టరు బావగారు కాబట్టి నాకు ఇంకా మోర్ నన్ను బిలీవ్ చేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి నేను తెలుసు. సో మా మధ్యన అట్లాంటి అరమరికలు లేవు కాబట్టి వి ఆల్ స్టూడ్ ఆన్ వన్ సింగిల్ పేజ్. అందుకని అది హెల్ప్ అయింది. అంటే ఫైనాన్షియల్ విషయాలకు వస్తే బావే చెల్లె, కానీ ఇక్కడ సో వేరు కదా, సినిమానే కదా. సో దాన్ని ఎలా చూడవచ్చు? ఐ థింక్ వీ క్రాస్ దట్ ఏజ్. ఆ మాత్రం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సినిమాల్లో ఎన్ని సంవత్సరాలు. మీనాక్షి గారు ఏం లేదండి, మీరు ఇప్పుడు సినిమానే పెద్ద బాధ్యత ప్రొడ్యూసింగ్ చేయడం, ఆ తర్వాత కూడా మ్యూజిక్ బాధ్యత కూడా ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ బేసికల్లీ నేను మ్యూజిషియన్నేనండి. అంటే ఎంతో అనుభవం ఉంటే కానీ ఇలాంటి సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఇప్పటి వరకు మీకు ఇందాక అడిగారు కదా చెల్లి అని, ప్రొడక్షన్ వరకు వచ్చేసరికి అన్నయ్య సారీ అన్నయ్య నేను చెప్పేస్తానండి. చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వరకు అయితే చెప్పేదాన్ని కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను నేను, ఇప్పుడు అన్ని అబద్ధాలే చెప్తాను నేనండి. మా అన్నయ్య యాజ్ ఎ ప్రొడ్యూసర్కి వచ్చిన తర్వాత హౌ వెల్ ప్రొటెక్టెడ్ అంటే నాకు ఎక్కడ ఏ కష్టం లేనికుండా అసలు కొత్తగా అడుగు పెట్టే వాళ్ళకి ఇదే అమ్మో భయపడేటట్టు అసలు ఏ దానిలో అనిపించలేదు. ఆ దానిలో యాజ్ ఎ ప్రొడ్యూసర్ రోల్లో నాకు అన్నయ్య వాజ్ లైక్ దట్. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు దానిలో మాత్రం తను నిజంగా డైరెక్టర్ అనిపించుకున్నాడండి. అంటే ఏ విధంగా టార్చర్ పెట్టాడు? కరెక్ట్గా అడిగారు. ఫస్ట్ అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. పొద్దున నేను అన్నయ్య కూర్చొని జస్ట్ కాఫీ తాగుతున్నాము. అన్నయ్య ఈ సినిమా ఏదైనా మనం మంచి సినిమా చేస్తే బాగుంటుంది కదా, ఏదైనా మనమే చేస్తే బాగుంటుంది కదా అని జస్ట్ జనరల్ టాక్ కాఫీ పొద్దున అని అంటే, చేయొచ్చమ్మా బాగానే ఉంటుంది మనమే అంటే ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తుంది, ఎవరో ఎందుకు చేయటం మనమే చేద్దాంలే అన్నయ్య అంటే. ఇంతవరకు నేను ఎప్పుడు అన్నయ్యని అడగలేదు. ఇంతకాలంలో అన్నయ్య నాకు ఎప్పుడు చెప్పేవాడు, సినిమా చూడటం వరకే మాకు అలవాటు. సో అయిన తర్వాత నేను మా అన్నయ్య కూర్చున్నామంటే డెఫినెట్గా శాస్త్రి గారు కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఏం పేలుస్తారో వీళ్ళిద్దరు కలిసి అని. ఎప్పుడు అలాగే ఉంటుంది మా ఇద్దరితో. సో వెళ్ళి మీ ఇద్దరం ఇలా వన్ ఫైన్ డే వెళ్ళి శాస్త్రి గారికి నెక్స్ట్ డే వెళ్ళి సినిమా తీద్దాం అనుకుంటున్నాం. వాట్ అన్న అంటే ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నాము, బాగుంటుంది అన్నయ్య ఉన్నారు కదా ఇక్కడే చేద్దాం ఒక మంచి ఎప్పటి నుంచి అంటే నేను యూఎస్లో మ్యూజిక్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను. అకాడమీ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్.
ఆల్మోస్ట్ 23 ఇయర్స్ నుంచి అక్కడ రన్ చేస్తున్నాను. నాదంతా క్లాసికల్ మ్యూజిక్, మా ఇంట్లో అంతా క్లాసికల్ మ్యూజిక్. ఇది సినిమా సంగీతం వింటమే తప్పితే చేయటం అనేది తెలియదు నాకు. సో అన్నయ్య వచ్చి ఫస్ట్ ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చేస్తావు అన్న. అంటే మీరు 1-2 రోజులు అనుకుంటారేమో, 2 నెలలు నేను అన్నయ్యతో మాట్లాడలేదు. 2 నెలలు తప్పించుకు తిరిగానండి, దట్ ఈస్ అ రైట్ వర్డ్. రోజు అన్నయ్య పొద్దున వచ్చి సినిమా చేస్తున్నాం, సరే స్టోరీ రెడీ అయిపోయింది, ఓకే సినిమా చేస్తున్నాం, మ్యూజిక్. అన్నయ్య మ్యూజిక్ నేను కాదు కానీ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, మనం బయట మ్యూజిక్ పెట్టి చేద్దాం. లేదమ్మా నువ్వు బాగా చేస్తావు. నేను అంతకుముందు నేను యేసుదాస్ గారితో, సుశీల్ గారితో వీళ్ళతో ఆల్బమ్స్ అవి చేస్తూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుండేదాన్ని. అన్నయ్య లేదు నువ్వు చెయ్యాలి మ్యూజిక్ అన్న. అలా ఎవ్రీడే సినిమా గురించి అంతా మాట్లాడుకునే వాళ్ళం. సంగీతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను ఏం మాట్లాడేదాన్ని కానీ చాలా క్వైట్గా అన్నయ్య మన వంటకు టైం అవుతుంది తర్వాత మాట్లాడదాంలే అన్నయ్య. ఇలా 2 నెలలు నేను 2 నెలలు ఎంత రేంజ్లో పట్టుదలగా నేను మాట్లాడకుండా ఉన్నానో, అన్నయ్య కూడా అట్లాగే 2 నెలలు విడవకుండా పట్టువదలని విక్రమార్కుడిలాగా నన్ను వెనకాల పడుతూనే ఉన్నాడు. సరే వన్ ఫైన్ డే వచ్చిన తర్వాత, సరే అమ్మ నువ్వు చెప్పినట్టు నేను వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, నువ్వు అట్టగా చేయొద్దులే, ఇట్స్ ఓకేలే, కూర్చో, ఇప్పుడేం పనేం లేదు నీకు, కూర్చో. సరే ఇంకా తప్పేటట్లేదు, ఓకే అయిపోయింది ఎండ్ ఆఫ్ ద డే అని అనుకొని మొదలుపెట్టి, సరే అన్నయ్య చేద్దాం, ఏం చేద్దాం అని అంటే, ఆ చేద్దాం అనేదానికి ముందర చెప్పాను నేను ఫస్ట్ అనగానే, దానిలో ముందర డిస్క్లైమర్లు చాలా ఉన్నాయి. నువ్వు చెప్పంగానే నేను నో అంటాను, నువ్వు అన్నా నువ్వు బాధపడకూడదు అంటే ఈ దానికి యాప్ట్ అయ్యి ఉండకపోవచ్చు, దానిలో ఇంకొక 100 ట్యూన్లు రావాలి, దీని తర్వాత ఇది రావాలి, అలాగా చాలా చెప్పాడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే ఎవరు మాత్రం చేస్తారండి. నేను ఇంకా సరే అయితే నేను అసలు చేయను పోవని. తర్వాత నెక్స్ట్ డే వచ్చి చేసావమ్మా, ఇంక వదిలేటట్లేడు అని అనుకొని ఫస్ట్ ట్యూన్ చెప్పాను. నాకు తెలుసు, నాకు చాలా భయంగా అనిపించింది ట్యూన్. పైగా దానిలో ఏంటి, నేను ఇప్పటివరకు క్లాసికల్ మ్యూజిక్, ఐఎమ్ ఏ క్లాసికల్ మ్యూజిషియన్. అది పాడిన తర్వాత ఫస్ట్ సాంగ్ వచ్చి రొమాంటిక్ సాంగ్ అమ్మ, అదే ఫస్ట్ చేయాలి. వారు నాయనో ఇదేంటి ఫస్ట్ రాగానే ఇదే పాట ఏంటి నాకు అని అది మొదలు పెట్టాను. జస్ట్ ట్యూన్ ఇవ్వంగానే అన్నయ్య ఏమంటాడు అనేది, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నాకు అంత టెన్షన్గా అనిపించలేదండి. పెట్టిన తర్వాత అలా చూస్తూ కూర్చుంటే వావ్ దిస్ ఈజ్ సో గుడ్, ఇదే ట్యూన్ ఖాయం చేసేస్తున్నామమ్మా, దీన్ని డెవలప్ చేసేసి సాయంత్రానికి చూపించాను. ఆహా మా అన్నయ్య ఎంత టైం ఇచ్చాడో నాకు అనుకున్నానండి. పొద్దున్న మధ్యాహ్నం చెప్పాడు, సాయంత్రానికి ఇచ్చేయమని అడిగాడు. అలాగా ఈ అన్నయ్య సపోర్ట్ చాలా ఎక్కువ. అంటే హీ లవ్స్ మ్యూజిక్. అన్నయ్య సినిమాలన్నీ మీకు తెలిసిందే కదా, అవన్నీ మ్యూజికల్ హిట్సే మొత్తం ఉన్నవన్నీ కూడా. అది సగం భయం ఏంటంటే అన్నయ్యతో వర్క్ చేసిన వాళ్ళందరూ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ ఐఎమ్ ఏ జస్ట్ వెరీ బడ్డింగ్ ఆర్టిస్ట్. అన్నయ్య ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ అలాంటి ధైర్యాన్ని సపోర్ట్ని అన్నయ్య ఇచ్చాడు కాబట్టి నాకు ఎక్కడా అనిపించలేదు. కాకపోతే ఎక్కడ చెల్లెలు కదా పోన్లే ఈ ట్యూన్ ఓకే అని చెప్పేసి ఎప్పుడు ఏమనలేదండి. ఆ ట్యూన్ సరిగ్గా వచ్చే వరకు మాత్రం బాగానే టార్చర్ పెట్టాడు. 2 క్రాఫ్ట్స్ చేశారు కాబట్టి ఆల్ ద బెస్ట్. సరే ఇది ఒక డెకేడ్ అంటే నా చిన్నతనంలో, అంటే నేను జనరేషన్లో పెరిగింది, బాలనాగం కావచ్చు, సీరియల్స్ కావచ్చు, దేవి సినిమాలు కావచ్చు, బాగా అట్రాక్ట్ అయ్యాను. ఈ జనరేషన్కి ఏమైనా డివోషనల్ టచ్తో ఈ సినిమా తీస్తున్నారా, లేదంటే ఇది అసలు ఏ రకం జాతి పాము సార్ ఇది? మోస్ట్ మోడర్న్ బ్లాక్ పెయిన్ స్నేక్ అండి. ఓకే. కాకపోతే ఈ సినిమా ఒక మన పాము తాలూకు క్యారెక్టరైజేషన్తో డిజైన్ చేసిందే కానీ ఆ పాముని ఒక హీరోయిన్ రోల్ లాగా మార్చటము, లేకపోతే ఒక ఒక భక్తురాలని హీరోయిన్ భక్తురాలని చేయటం అసలు ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే మన సృష్టిలో నేను కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ చెక్ చేస్తుంటే వెనకాల మా ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ అని నుంచున్నాడు. అలా చూసి బయటకు వస్తుంటే, సార్ సినిమా భలే ఉందండి, నాకు ఒక క్యాప్షన్ తట్టింది అన్నాడు. అంత కరెక్ట్గా చెప్పాడు తను. సినిమాలో వాడలేదు, పబ్లిసిటీలో వాడతాను. ఇఫ్ యూ స్పాయిల్ నేచర్ యూ విల్ వ్యానిష్ యువర్ ఫ్యూచర్ అని చెప్పాడు అతను ఒక ముక్కలో. సో నేచర్లో ఉన్న ఇందాక పద్మ గారు రైట్గా చెప్పారు, ఆ థీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే, సో అది కూడా ఒక ప్రాణి. ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాశారు జాగర్ ఆడమ్స్ అన్న క్యారెక్టరు క్యాథరిన్ గారితో మాట్లాడేటప్పుడు, మనుషులు మృగాల్లా మారితే మృగాలే న్యాయ నిర్ణేతలు అవుతాయని. సో ఇది అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఒక పాము, అన్ఫార్చునేట్లీ దానికి విషం ఉండదు, కానీ పగ మాత్రం ఇంకా ప్రమాదకరంగా పెంచుకుంటూ ఉంటుంది, అది హ్యూమన్ రేస్ మీద. సో ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకొని ఈ కథని డిజైన్ చేశాం. ఎంటైర్ అమెరికాలో తీయడానికి కారణం ఏంటి సార్?
మొత్తం అమెరికాలో తీయాలన్నది కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియాలో అయితే మనకి నేటివ్గా అంటే మనకి ఒక భక్తి యాంగిల్ వస్తుంది, ఒక రియలిస్టిక్గా ఒక కాంటెంపరీ కథని చెప్పలేము. సో ఒక డివోషనల్ ఆర్ మైథలాజికల్ టచ్ లేకుండా మనం ఇండియాలో ఒక పాము అంటే మనకి దేవుడితో సమానం, కానీ గ్లోబల్గా చూస్తే పాము అంటే మనలాగే ఒక క్రీచర్, లైక్ ఒక హ్యూమన్ లాగే ఒక క్రీచర్. సో ఈ కథ రైట్గా కమ్యూనికేట్ కావాలంటే జనానికి గ్లోబల్గా ఒక న్యూట్రల్ లొకేషన్ ఉండాలని అనుకున్నాము. అండ్ ఎప్పుడైతే మన ప్రొడ్యూసర్స్ మా సిస్టర్ వాళ్ళు డాలస్లోనే ఉంటారు కాబట్టి సో బెటర్ ప్లేస్ దాన్ ఎనీవేర్ ఎల్స్ అని చెప్పి అక్కడ మొత్తం ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 100% డాలస్లో చేసిన ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇదే. సార్ డైరెక్ట్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పాము పోస్టరు ఆర్టిస్ట్ హీరో డిజైన్ చూస్తుంటే మన రాజమౌళి ఏగా గుర్తొస్తుంది, నేపథ్యం వేరైనా నిజంగా ఏగా గుర్తొస్తే నేను చాలా సక్సెస్ఫుల్ అనుకుంటాను. నేను ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే సినిమాతో కంపారిజన్ లేదు, కానీ ఒక సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ జనరేషన్లో మా అందరికీ మార్గదర్శకుడైన దర్శకుడు రాజమౌళి గారే. సో ఆయన ఫుట్ స్టెప్స్లోనే ఈ మొదటి మీడియా సమావేశంలో ఆయన పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఆదిత్య గారు, ఇప్పుడు ఇది మొత్తం కూడా నేచర్ గురించి అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతుంది, ఆ విషయం మీకు తెలుసు, ఇందాక ఇండైరెక్ట్గా కూడా ప్రస్తావించారు. దీనిపైన మీ స్పందన ఏంటి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ప్రభుత్వము చట్టము కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు అసలు మనం ఏమీ స్పందించకూడదు. మన అభిప్రాయం ఏదైనా ఉంటే అది మనతోనే దాచుకోవాలి, దాన్ని మనం ఇంకొంచెం అగ్గి రాజేసినట్టు చేయకూడదు అన్నది ఒక పౌరుడిగా మన బాధ్యత. Catherine, this is Ashwant from Delhi Culture Channel. How do you see this role contest of the film of your career so far? I'm sorry, can you repeat that? How do you see this film of role contest of the film of your career so far? You're asking me to compare the contents of this character in this film to the rest of the films I've done so far? Right. I think it's the most extensive role that I've done. I shoulder the entire film, and it's me, and the other main character in the film is, of course, the snake. And it's just this extremely interesting dynamic that happens between me and the snake. It's about how it affects my life. So there are multiple emotions at play. There's a lot of physical work involved as well. I thought it was challenging quite a bit. And but what I liked the most about it was that my director had a lot of clarity. We were always on the same page. So that made things a lot easier. I was never confused. I knew how to go about it. And I think that's really important as an actor to have that clarity. It just brings out a really good performance. ఆదిత్య గారు, మహేష్ గారిని లీడ్ యాక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి? అంటే ఇక్కడ వాళ్ళు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఏంటి? లేదు, అసలు అన్ని ఆప్షన్లు ఏం సెలెక్ట్ చేయలేదు. క్యాథరిన్ గారి ఇమేజ్, ఆవిడ పక్కన చాలామంది స్టార్ హీరోస్ చేశారు. సో మనం ఒక హీరో సెంట్రిక్ సినిమా చేయటం లేదు. ఆ క్యాథరిన్ గారు ప్లే చేసే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ చుట్టూరా ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త ఫేస్, బట్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ హర్ స్టేచర్ అండ్ ఆ క్యారెక్టర్కి సూటబిలిటీలో చూస్తే నేను ఐ ఫౌండ్ మహేష్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ ఫర్ ద అనంత్ రోల్ అనమాట. ఎందుకంటే ఒకటి ఆవిడ అంటే ఏమి ఇమేజ్ ఉండకూడదు, బికాజ్ వెన్ ద లీడ్ లేడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ టు క్యారీ. ఆ హీరోకి ఇమేజ్ ఉండకూడదు కానీ స్టేచర్ ఉండాలి. సో అండ్ గ్లోబల్గా ఈ సినిమాని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఎల్ఏలో ఒక హాలీవుడ్లో మంచి కెరీర్ పర్సూ చేస్తున్న మన తెలుగు అబ్బాయి అయితే ఆయన్ని నేను తెలుగులో పరిచయం చేస్తాను, మన కంటెంట్ని ఆయన ఇంగ్లీష్లోకి తీసుకెళ్తారు. సో రెండు రకాలుగా నాకు ఇండియాలో మనము ఈ క్యారెక్టర్కి సూటబుల్ అని చెప్పి క్యాథరిన్ గారిని ఎంత జాగ్రత్తగా ఆవిడకి కథ చెప్పి ఒప్పించి అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆవిడ ఎస్ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్లాగా మనం షేపప్ చేసామో అదే ప్రాసెస్ మహేష్ గారి విషయంలో కూడా చేసాం. పాము అంటే శివుడి మెడలో ఆభరణం లాంటిది, కానీ తనికెళ్ళ భరణి గారు శివుడికి గొప్ప భక్తుడు, ఆయన్ని ఇందులో కొత్తగా చూపిస్తున్నట్టున్నారు, ఏంటండి? అవును, ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన మనం రాసిన క్యారెక్టరే చేస్తారు, కానీ ఆయన వ్యక్తిగత ఇష్టాలతో చాలా సినిమాల్లో ఆయన శివభక్తుడిగా కనిపిస్తారు, ఇందులో షూటర్గా.
అయినా కూడా ఆయన పర్సనల్ అభిప్రాయానికి ఈ సినిమాలో ఆయన పాత్రకి అసలు సంబంధమే లేదు. ఆదిత్య గారు, అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యానిమల్ కింగ్డమ్ గురించి, దాని గురించి, నేచర్ గురించి చెప్తున్నారు కదా, మరి ఫన్నీ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి సార్? టైటిల్ జస్టిఫికేషన్ పాము అనే. అదే అంటే మనం ఇప్పుడు క్యాథరిన్ గారి పేరో లేకపోతే మనము మహేష్ గారితోనున్న ఆవిడకున్న రిలేషన్షిప్ పేరో ఒక మూడ్ ఆఫ్ ద ఫిలిం పేరో చాలా ట్రై చేశాను, కానీ అసలు ఈ కథ మొత్తానికి కీలకమైన క్యారెక్టర్ని మనము ఎఫెక్టివ్గా వరల్డ్ మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అన్నది పద్మ గారు, నేను, మీనా వాళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం. అది స్టోరీ డిస్కషన్ స్టేజ్లోనే అనుకున్నాము. అప్పుడైతేనే మనం చెప్పాలనుకున్న కథ, మనము హ్యూమన్ పర్సెప్షన్ మనందరికీ తెలుసు, మనం ఏం ఆలోచిస్తామో. సో అందుకని ఆ టైటిల్ వద్దనుకున్నాము. అదర్ పర్సెప్షన్లో ఈ కథని మనం వరల్డ్ మార్కెట్లో తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ నేమే పెట్టాలని చెప్పి ఫనీ అని పెట్టాం. ఆదిత్య గారు, రవిచంద్ర అండి. మహేష్ గారు, హాయ్ సార్. అచ్చా, మీ కెరియర్ స్టార్ట్ చేసింది ఇక్కడ తెలుగులోనే చూశాను బుక్లో. సో స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. సో హౌ ఈజ్ సో ఫార్ యువర్ కెరియర్ ఇన్ యాక్టింగ్ అండ్ ఈ ఫిలింకి మీరు ఎంతవరకు హెల్ప్? సో యాజ్ యూ సెడ్, నేను హైదరాబాద్ నుంచి, ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్. నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచిలే. సో దాని తర్వాత నేను ఐ వాజ్ ఇంటూ యుఎస్, మోస్ట్లీ ఇంటూ మోడలింగ్. అక్కడ వేరే చాలా గ్లోబల్ బ్రాండ్స్ తోటి చేశాను మోడలింగ్. So understood the process in Hollywood, how it works as an actor, not only just an acting, but the process and the discipline and how it works, everything. So that really helped me for getting into the next projects. My acting career started with Barbie, the Warner Brothers movie, small role, and then Disney movie, Haunted Mansion, I played Maharaja role. Then after that, I started getting lead roles in other movies. Right now, I just finished a couple of them while actually doing funny. And my interest with funny is when I connected with producers first for a Telugu movie. Okay, I'm from Telugu. Okay, this is interesting, but it triggered really well when I heard Aditya Garu name. Then it triggered Manasantanu, all other movies, and I said yes. And from the day one till today, right now, even sitting next to me, it is a pleasure working with him and being in front of you all. So that's my connect to the movie. ఆదిత్య గారు, గత 30 సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీరు తీసిన సినిమాలు, మీ మైండ్ సెట్, అవన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ, ఈ బాండింగ్, ఇలాంటి కథాంశాలే ఉంటాయి. అసలు మీకు సంబంధం లేని జోనర్లోకి ఈ సినిమాతో వచ్చారు. ఏంటి దాని వెనక బిహైండ్ స్టోరీ ఏంటి? లేదు, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నము. ఇవాల్టి జనరేషన్లో ఒక కాంటెంపరీ థాట్ తోటి సినిమా తీయకపోతే మనము ఇప్పుడు కంపీట్ చేయాల్సింది యానిమల్ డైరెక్టర్తో. సో యానిమల్ మీద మూవీ తీద్దాం అనుకున్నా. ఆదిత్య గారు లక్ష్మీనారాయణ ఇక్కడ. ఇప్పుడు మీరు సినిమా మొత్తం డల్లాస్లో తీసినా చెప్తున్నారు, యూఎస్లో. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం 40% లోకల్గా తీయాలి కదా, మీకు అన్నీ తెలిసి మీరు మొత్తం అక్కడ ఎట్లా తీసినారు? మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇండియాలో చేస్తున్నాము. బట్ గ్లోబల్ ఫిలిం చేసేటప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైట్ ఇట్ అవుట్ అండి. ఎందుకంటే కథ డిమాండ్ చేసిన లొకేషన్లో సినిమా చెయ్యకపోతే ఒక సబ్సిడీ కోసమో ఒక ట్యాక్స్ బెనిఫిట్ కోసమో ఇవాళ సినిమాని మనం కిల్ చేయలేము. ఒక ఫిలిం మేకర్గా దట్ ఈజ్ అబ్సల్యూట్ ఇంజస్టిస్ టు మై ప్రొఫెషన్ ఫ్రమ్ మై సైడ్ అని నేను భావిస్తాను. కానీ మీరు నేషనల్ దీనికి వన్ ఆఫ్ ది మెంబర్ కూడా, మీరే రూల్స్ అవాయిడ్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరు పాటిస్తారు? లేదు, మనమేమి రూల్ బ్రేక్ చేసి ఏమీ చేయము. నేను ఆ పర్మిషన్స్ అవన్నీ లీగల్గా కరెక్ట్గా చూసుకొని పేపర్ వర్క్ అంతా నీట్గా చేసి ఎటువంటి ఇబ్బందులు ప్రొడ్యూసర్స్కి లేకుండానే ప్లాన్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్. పొద్దక్క, మీరు చేసినవి గాంధీ తాత చెట్టు, రాధేశ్యామ్కి రైటింగు, మహానటికి ఇవన్నీ చేశారు. మీ సినిమాలు వేరు, ఈ ఫనీ సినిమా వేరు. ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఇదేంటి డైలాగ్స్ రాశారా లేకపోతే కథ కూడా మీదేనా? లేదు, డైలాగ్స్ మాత్రమే, మాటలు మాత్రమే నేను రాశాను. ఇందాక ఆయన అడిగినప్పుడు కూడా నేను అదే షాక్ అయ్యా, మీరు సంబంధం లేని సబ్జెక్టులు ఎందుకు, సినిమాలు అన్నిటితో మాకు సంబంధం ఉంటుంది, ఇదేంటిది అన్నీ అందరూ ఒకటే చేయాలని లేదు కదా. రోజు వి ట్రై టు లెర్న్, కొత్త విషయాలు ట్రై చేసి కొత్త కథలు
రాసి అలాగే కదా గ్రో అయ్యేది. సో మొన్న బృందా కూడా రాశాను నేను, అది కూడా థ్రిల్లరే. సో సూపర్. ఆచార్య గారు సార్, ఇందాక క్యాథరిన్ ఓకే చేసిన తర్వాత మేము సగం సక్సెస్ అయిపోయామన్నారు. ఇప్పుడు క్యాథరిన్ గారు ఏం సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు సినిమా అంటే బిజినెస్సే. మార్కెట్ వైజ్ చూసుకున్నా, ఓపెనింగ్ చూసుకున్నా దీన్ని గ్లోబల్గా రిలీజ్ చేస్తున్నారు. ఎంతవరకు మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నారు? క్యాథరిన్ గారు సినిమాలు చేయట్లేదంటే ఇప్పుడు మన సినిమాతో పాటే ప్యారలల్గా ఆవిడ తమిళ్లో సుందర్సి సినిమా చేస్తున్నారు, అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. అండ్ ఆవిడ మలయాళంలో చేస్తున్నారు. సో ఈవిడ షీఈస్ నోన్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. బై ద టైమ్ వి సైన్డ్ హర్, ఆవిడ ఈ కథ ఓకే అన్నప్పటికీ ఆవిడకి ఈ షూటింగ్స్ అన్నీ లైనప్ అయ్యే ఉన్నాయి. అండ్ ఆవిడ చాలా పెద్ద సినిమాల్లో కూడా రాబోతున్నారు. సో ఆవిడ ఆ సినిమాలే రివీల్ చేస్తాయి రాగానే. ఇవాళ రేపు ఫిలిం మేకింగ్ టైం కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అందరూ చాలా కాషియస్గా సినిమాలు చేయాల్సిన జనరేషన్లో ఉన్నాం మనం. ఆవిడ షీఈస్ వెరీ మచ్ యాక్సెప్టెడ్ యాక్ట్రెస్. మనకి స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్లో పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్న వాళ్ళే మనకి మార్కెట్కి బెటర్ అవుతారు. సో అలా చూసుకుంటే నాకు క్యాథరిన్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ అనమాట. సో అందుకనే నేను ఆ ధైర్యంతో అన్నాను, ఈ సినిమా ఈ కంటెంట్ని మనం ఒక ఫేస్ గనక పబ్లిసిటీలోకి తీసుకెళ్లాలంటే షీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టేక్ దిస్ ఫిల్మ్ ఫార్వర్డ్. ఇందాక మీ సిస్టర్ అన్నారు ఈ క్యారెక్టర్ ఆవిడ తప్ప ఎవరో చేయలేరు అన్నారు. ఆవిడకేమో పాములంటే భయం, మరి అలా ఆవిడ ఎలా చేస్తుంది? మీకు బీటీఎస్లో చూపిస్తాను. అసలు పాముని ముట్టుకోనన్న క్యాథరిన్ గారు బీటీఎస్ బిహైండ్ ద సీన్స్లో ఫస్ట్ షాట్ వేసాను, ఆవిడ ఒక పాముని ముద్దు చేస్తున్నారు. సరే ఫస్ట్ షాట్ వేసాము. ఎందుకంటే ఆవిడ నేను ఒక లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలు రాసుకుని తీస్తున్న దగ్గర నుంచి ఈ సినిమా చేయడానికి ఎలాగైతే నేను నేర్చుకున్నాను, ఆవిడ అలా ఎక్వైంట్ అయిపోయారు. లైక్ కొన్ని రోజులకి ఆ భయం పోయింది. పోయి ఆ స్నేక్ ట్రైనర్ చేతిలో పాము ఉంటే ఈవిడ దాన్ని ముద్దు చేయటం నేను బిహైండ్ ద సీన్స్లో తీసాను అది. సార్ ఈ పాములను ఆడిషన్ చేయటం ఏంటి, ఎట్లా కుదురుతుంది అది? పాముల్ని ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనము క్యారెక్టర్ ఒకలాగా రాసుకున్నాము, తర్వాత దానికి తగినట్టు స్టోరీ బోర్డ్ వేసుకున్నాము, విజువల్ స్టోరీ బోర్డ్ వేసుకున్నాము. అందులో మన ఊహకి తగినట్టు ఒరిజినల్ పాము ఏ పాము మన క్యారెక్టరైజేషన్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నాకు విచిత్ర సోదరులో పెద్ద కమలాసను రివెంజ్ తీర్చుకుంటే తండ్రి మరణానికి తల్లి మరణానికి ఆ సినిమా ఒక మామూలు సాదాసీదా సినిమా ఇది, మా గురుగారు సంగీతం గారిది. ఎప్పుడైతే ఆ విషం వల్ల ఇంపాక్ట్ అయిన ఒక డ్వార్ఫ్గా మారిన కమలాసను ఆ సినిమా ఆ రివెంజ్ తీర్చుకోవటం అంటే ఒక హీరోకి ఒక లిమిటేషన్ ఉంటే ఆ రివెంజ్లో వచ్చే ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్సే మనకి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేకి కారణం అవుతాయి. అలా ఒక కోరల్ పీకేస్తే విషం లేకుండా బాధతో పగతో మనుషుల మీద పగపట్టిన ఒక పాము ఉండాలి అంటే నేను ఒక పెద్ద పైతాన్ని తెచ్చి ఒక అనకొండలాగా చూపిస్తే దాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాం. అది ఆ భయము ఒక మర్డర్ వరకే ఉంటుంది, కానీ వరుసగా సినిమా అంతా ఎంగేజింగ్గా చెప్పాలి అంటే ఆ పాముకు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం అది ముందు మాకు అర్థం అవ్వాలి. సో మేము ఎన్ని రకాల పాములు ఉన్నాయి, అవి ఏ సాయిల్ మీద ఎంత స్పీడ్లో నడుస్తాయి, లైట్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతాయి, పగలు ఎలా బిహేవ్ చేస్తాయి, రాత్రి ఎలా బిహేవ్ చేస్తాయని అడిగితే తను ఒక ట్రైనర్ని అఫీషియల్గా పెట్టి ఒక ఏజెన్సీతో మాట్లాడి 20 పాముల్ని తెప్పించి ఒక 5 రోజుల పాటు ఎక్స్క్లూజివ్గా కెమెరాలు లైట్లు పెట్టుకొని 3 కెమెరామెన్లు, ఎందుకంటే దాని మూమెంట్ ఒకసారి ట్రైనర్ వదిలేస్తాడు, అది ఎటు పడితే అటు పోతూ ఉంటుంది, దాన్ని ఫాలో చేసి 3 కెమెరాలతో ఆ మొత్తం ఫుటేజ్ని ఎడిట్ చేసి ఇప్పుడు మన క్యారెక్టర్కి దగ్గరగా ఏ పాము ఉందని చూస్తే బ్లాక్ పెయింట్ స్నేక్ ఒకటి సెలెక్ట్ చేసి. Yes. Yeah, Catherine. Final question, because we are running late already. To Catherine. So, as Viyanarcha mentioned that you've been working with both Sundar C and Viyanarcha at the same time. Both are mostly veterans in their fields. Like, how is it the experience working with you, specifically with Vadivelu for Gangers? So this would be the third time that I'm working with Sundar C, sir. And he has definitely a very different style of filmmaking than V.N. Aditya Garu. That's what I like about it, because that's how, I mean, I figure that, you learn so much as an actor, you adapt so much. He shoots really fast, Sundar C, sir.
His films wrap up really fast, and he shoots having a lot of the edit in mind. His genre of filmmaking is also really different. I enjoy those kind of films. I was actually telling Aditya Garu that we should do a comedy really soon. I mean, he's got a fantastic sense of humor. Aditya Garu, I mean, for this film, and I'm only commenting on this film, on Funny, it's a more serious film. It's an actual thriller. It's in the thriller genre. There is a little bit of drama, but it is mostly a thriller. And it was interesting working with him in that space. There was nothing really funny except for behind the scenes. That was the only comedy, I think. But on screen, he's also very clear on, you know, how to make things really interesting, and those thrilling aspects on screen. I think that is new for him. He's not done that so far. So it was an interesting space to explore with Aditya Garu. Thank you. ఆదిత్య గారు లైక్ అంటే ఈ చాలా మంది చెప్తూ వచ్చారు మీ కెరీర్ 30 years కెరీర్ అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా మంది చెప్తూ వచ్చారు 30 years కెరీర్ మీది అని చెప్పేసి. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్కి మీరు ఎంతవరకు రెలవెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ అనేది వాళ్ళకి ఎంత రెలవెంట్? అదే ఈ పోస్టర్ చూసి ఈ సినిమా మీరు తీసారా అని ఇందాక నుంచి బయట అడిగిన ప్రతి మీడియా మిత్రుడికి అదే నా ఆన్సర్. ఎందుకంటే నేను చాలా రెలవెంట్గా ఉన్నానని అనుకోవటానికి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈస్ ద ఆన్సర్, నాట్ మీ. యా, ఎందుకు స్టాప్ చేస్తున్నానంటే మనకి ఫిలిం టైం అవుతుందండి, అందుకనే ఆపాల్సి వస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రి గారు, మీరు క్వశ్చన్ అడుగుంటే మాట్లాడేవారు, ఇప్పుడు మీరు ఇచ్చి మాట్లాడండి అంటే ఎలా ఉంది? ఆయన స్పీచ్ విన్నాం మనం, అసలే షార్ట్ అండ్ స్వీట్ ఆయన ఇందాకే స్పీచ్లో విన్నాం మనం. యా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శాస్త్రి గారు, మీరు చెప్తున్నారా? సో నిజంగా లేదండి, మెనీ థ్యాంక్స్. మీరు ఎంత టైం స్పెండ్ చేశారు, మంచి మంచి క్వశ్చన్లు అడిగారు నిజంగా. సో నాకు మీ క్వశ్చన్ వల్ల నేను మిస్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసింది. సో యాక్చువల్లీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద డే.